జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి బీజేపీ అభ్యర్థి ఎంపిక తుది దశకు చేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సభ్య కమిటీ కొంతమంది పేర్లు ఫైనల్ చేసి రాష్ట్ర నాయకత్వానికి అందించింది. రాష్ట్ర నాయకత్వం ఇవాళ రేపు అధిష్టానానికి ఢిల్లీ పెద్దలకు పంపిస్తారు. అక్కడ ఈ 2-3 రోజుల్లో అధిష్టానం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఏదైతే మానిటరింగ్ కమిటీతో ఇటు అధ్యక్షుడు రామచంద్రరావు కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రేపు ముఖ్య నేతల సమావేశం కూడా రేపు పార్టీ కార్యాలయంలో ఉండబోతుంది. ప్రస్తుతం మనతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. ఈసారి కూడా బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా మళ్ళీ లంకాల దీపక్ రెడ్డి అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించబోతుంది అంటూ కూడా ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనతో లంకాల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అన్న ఏంటి లాస్ట్ టైం మీకు అవకాశం వచ్చింది పార్టీ, ఈసారి బైపోల్స్లో కూడా మీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకు వెళ్తారు? జనరల్గా లాస్ట్ టైం కూడా జనరల్ ఎలక్షన్లో అంతకుముందు ఉన్నటువంటి ఎలక్షన్తో కంపేర్ చేస్తే వీ హ్యావ్ గాట్, నేను నిలబెట్టేటప్పుడు చాలా మంచి ఓట్లు వచ్చాయి. తర్వాత దాన్నే కిషన్ రెడ్డి గారి ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్లో ఇంకా చాలా మెరుగైన రిజల్ట్స్ ఇక్కడ చూపించాం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అధిష్టానం నా యొక్క వర్క్ని ఆయన్ని చూసే నాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇక్కడ ఇచ్చారు. అదే వర్క్ మేము ఎక్కడ కూడా ఈ బై ఎలక్షన్స్ వస్తాయని మాకు ఐడియా కూడా లేకుండే, అందరికి తెలుసు ఇది అనుకోకుండా వచ్చినటువంటి అయినా కానీ మేము ఓడిపోయాయని చెప్పి కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టిపోలేదు, ఎక్కడ వర్క్లు కూడా ఆపలేదు. ఎంత అన్ని పార్టీల కంటే బెటర్ వర్క్స్ ఇక్కడ మేము చేసుకుంటూ వచ్చాం. కాబట్టే ఈరోజు అధిష్టానానికి నేను చెప్పుకున్నది మీ త్రూ అయినా సరే అందరితో చెప్పుకున్నది ఏంటంటే నాకు అవకాశం ఇచ్చారు లాస్ట్ టైం, నేను ప్రూవ్ చేశాను. మొత్తమే ఏ లెవెల్ నుంచి ఎక్కడికి కొట్లు వచ్చాయని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఆలోచించే మంచి అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా పార్టీ, నేను ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాబట్టి నేను ఎవరికి ఇచ్చినా వర్క్ చేస్తాను. మేము ఎవ్రీ టైమ్ వీఆర్ రెడీ. బట్ స్టిల్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి నేను ఒక లీడర్ని కాబట్టి నాకు ఇస్తే నేను డెఫినెట్లీ ఈసారి గెలిచి చూపిస్తాను. ఎందుకంటే ఎంతోమంది ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక అసోసియేషన్స్ ఒక బస్తీ ప్రెసిడెంట్స్ వస్తానికి కూడా భయపడుతుండే, ఎక్కడ కేసులు పెట్టిస్తాడో ఏందో, మేము పిలిస్తే కూడా రాకపోతుండే. ఈరోజు అన్ని అసోసియేషన్స్ మాత్రం టచ్లోకి వచ్చాయి. చాలా మంచి వాతావరణం ఉన్నది ఇక్కడ, చాలా మంచి రిజల్ట్సే ఉండబోతున్నాయి. మీకు గత ఎన్నికల్లో దాదాపు 25,000 ఓట్లు వచ్చాయి, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈసారి గెలిచి చూపిస్తామని చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా గెలిచి చూపిస్తారు, ఏం చెప్పబోతున్నారు? అంటే జనరల్గా పార్టీ అవకాశం ఇస్తే లేదు, డెఫినెట్లీ అదే నేను చెప్తున్నా. లాస్ట్ టైం నాకు వచ్చింది లాస్ట్ మూమెంట్లో సీట్ ఇచ్చారు. అయితే నాకున్నటువంటి పరిచయాలతోనే నేను చాలా మంది దగ్గరికి నేను విజిట్ చేసినప్పుడు కూడా నువ్వు లాస్ట్లో తెచ్చుకున్నావు, మేము ఎట్లా గోపీనాథ్ లేదా వాళ్ళని ఓడిస్తానికని చెప్పేసి ఈ కాంగ్రెస్ సపోర్ట్ చేసేది ఆ టైప్లో నాకు స్టోరీలు చాలా చెప్పారు. బట్ స్టిల్ ఇప్పుడు మాత్రం వాళ్ళందరూ నాకే ఫోన్ చేసి నువ్వు టికెట్ తెచ్చుకో, డెఫినెట్లీ మేము వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. నాట్ ఓన్లీ ఇండివిజువల్స్గా నేను చెప్పేది, అసోసియేషన్స్ చెప్తున్నారు, చాలా కమ్యూనిటీ పెద్దలు చెప్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇవి కాంగ్రెస్ పార్టీ మీరు నిన్న చూశారు, ఒక వర్గాన్ని ఓట్ల గురించి అని చెప్పేసి ఒక కాలనీస్లలో తీసుకొచ్చి గ్రేవ్యార్డ్ ఇవ్వాలని చూస్తున్నది. అంటే ఓట్ల గురించి ఎంత దిగజారిపోతున్నారు. మేము ప్రజలందరూ కూడా చెప్పేది ఈసారి మీరు ఆలోచించండి. నా మీద ఒక చిన్న కేసు కూడా లేదు, పర్సనల్ కేసులు ఏదన్నా ఉంటే ధర్నాల మీద కేసులు ఉండొచ్చేమో, కానీ పర్సనల్ కేసు చిన్నప్పటి నుంచి కూడా నా బ్యాక్గ్రౌండ్ ఏంది, ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కొడుకుని, ఒక ఫ్రీడమ్ ఫైటర్ మనవన్ని, ఒక సోషల్ వర్కర్ని. ఇవన్నీ చూసి ప్రజలు నన్ను దీవిస్తారని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వైఫ్కి ఇచ్చినటువంటి పరిస్థితి, అక్కడ సింపతి వస్తుంది, ఆ సింపతి బీఆర్ఎస్ని గెలిపిస్తుంది అనేది బీఆర్ఎస్ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా మా పరిపాలన చూసి ప్రజలు ఓట్లు వేస్తారు అనేది కూడా ఇప్పటికే నవీన్ యాదవ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. సో మీ దగ్గర ఏ కార్డు ఉంది, ఎవరిని ఎట్లా ముందుకు వెళ్తారు? ఒకవేళ పార్టీ అధిష్టానం మిమ్మల్ని గుర్తించి మళ్ళీ ఒకసారి మీకు అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంది? హైదరాబాద్లో నాకు తెలిసినంతవరకు సింపతి వర్కౌట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే మీరు చూశారు గత కంటోన్మెంట్ ఎలక్షన్స్లో చూశారు, ఎక్కడైనా సరే బీజేపీ కొంచెం ఎక్కడైనా స్ట్రాంగ్ ఉంది అంటే డెఫినెట్లీ దాని మెరుగైన రిజల్ట్స్ ఉండబోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ నా ఓటు వేస్ట్ కావద్దని ఇంతకుముందు ఉంటుండే. మనం గెలిచే సిచ్యువేషన్కి వస్తే బీజేపీకి వచ్చాయని ఓట్లు ఏ పార్టీకి రావు, ఇది జగమెళ్ళిన సత్యం ఇది. సో నేను చెప్పదలుచుకున్నది, మేము చూపించేది ఓన్లీ మోడీ. మీరు అడిగారు కదా, మోడీ నేషనల్ వైడ్ మనని ఎక్కడ ఉంచేయండు, కంట్రీస్ చూస్తే ఎక్కడ పెట్టాడు మనను, అన్ని చుట్టుపక్కల కంట్రీస్ అన్నీ ఎక్కడ పోతున్నాయి, మనం ఎక్కడున్నాం.
అదేవిధంగా ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేసినట్టు వర్క్స్, కమ్యూనిటీ హాల్స్, బోర్వెల్స్, నువ్వు చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా చేశారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి, వాళ్ళు 10 ఏళ్ళ కింద వచ్చిండ్రు. ఏం వర్క్ చేసిండ్రో చూపించాలి. ఎక్కడన్నా ఒక కమ్యూనిటీ హాలు, ఏదో ఒక రోడ్లన్నా, డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నా అన్నీ ఇక్కడ ఎంత వర్స్ట్గా ఉంటాయంటే పేరుకు జూబ్లీల్సే, కానీ ఇక్కడ ఉన్నన్ని కష్టాలు ఏ ఒక్కరికి రాకూడదు, భగవానికి కూడా రాకూడదని మేము కోరుకుంటాం. కానీ మీరు ఇప్పుడు వాన పడితే ఒక గంట సేపట్ల ఈ ఏరియాలు మొత్తం నిండిపోతాయి. నేను నా బయట ఆఫీసులకు కూడా పోలేను ఇక్కడ, అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. సో నేను మా పార్టీకి ఇట్లా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆ పార్టీకి రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని చెప్పేసి అందరు కూడా అంటున్నారు. దాన్ని మీరు అందరు కూడా చూడబోతున్నారు. సార్ ఇక్కడ ఇంకొకటి, ఇటు లంకాల దీపక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని మీరు అంటున్నారు. సో మహిళకి ఇవ్వాలనేది వార్తలు కూడా వస్తున్నాయి. ఈసారి మహిళకి ఇస్తారు అనేది కూడా వస్తుంది. దాని మీద 3 సభ్య కమిటీ కూడా పార్టీ వేసింది. కొంతమంది మహిళలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, అభిప్రాయ సేకరణ. సో మీకు ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తుంది మరొకసారి అనేది నమ్మకం ఉందా? నేను మా పార్టీ ఎవరికి ఇచ్చినా నేను పనిచేస్తాను, రెడీ ఉన్నాను ఫస్ట్ నుంచి చెప్తున్నా. మహిళలు అడగడంలో తప్పు లేదు. రాబోయే కాలం మొత్తం వాళ్ళదే. 33% అంటే మేము వెతకవలసి వస్తుంది ఇంకా. సో మంచి రోజులు అందరికీ ఉంటాయి. కొంచెం పేషెన్స్తో ఉండాలి అందరు కూడా. ఒక్కటే నేను చెప్పదలుచుకుంది, నా యొక్క పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం చూసినారు కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి నేను కోరుకోవడం జరుగుతున్నది. డెఫినెట్లీ అధిష్టానం దాన్ని పరిగణనలోకి తీసుకొని నాకు సీట్ ఇస్తుందని నమ్మకం నాకుంది. సో ఇది ఖచ్చితంగా మహిళలకు ఇచ్చిన, లేకపోతే లంకాల దీపక్ రెడ్డి ఇచ్చిన పార్టీ కోసం కలిసి పనిచేస్తాము అనేది అయితే ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇంకోటి బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎదుర్కొనే పార్టీ బీజేపీ అభివృద్ధి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ అభివృద్ధి చూసిరు, ఆ తర్వాత ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన కూడా చూసిరు. ఖచ్చితంగా జూబ్లీ ప్రజలు బీజేపీ వైపుకు నిలబడతారనే అంచనా కూడా వేస్తున్నారు. అట్లే మోడీ తప్ప మేము ఎవరి కాడు చూపించము, ఏ సెంటిమెంట్ కూడా చూపించము, మోడీతోనే ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేయాలనేది అయితే లంకాల దీపక్ రెడ్డి అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.